ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నేను వారి ఎడల జాలిపడి శరలో నుండి వారిని రప్పించేదను. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 26వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు చెర నుండి విడిపించువాడు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తులో చెరలో అనగా ఐగుప్తు బానిసత్వములో వారున్నారు. ఆ బానిసత్వం అనే చెర నుండి ఆయన విడిపించి కనాను దేశానికి వారిని నడిపించాడు. అంతేకాకుండా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను నెబుకద్నెజర్ రాజు వారిని చెరపట్టుకొని పోయినని బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది. యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయమును అతడు పతనము చేసి యవనస్తులను అనేకులను ఆ దేశమునకు చెరగొనిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము. ప్రియమైనటువంటి వారిలారా, సాతాను యొక్క చెర కూడా ఉన్నది. దేవుని బిడ్డలమైనటువంటి మనము సాతాను యొక్క చెర నుండి మనం తప్పించుకునే మార్గము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. మరొక వాక్య భాగం ఈ విధంగా తెలియజేస్తున్నది, యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించేదను, ఇశ్రాయేలీలందరి ఎడల జాలిపడెదను. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయము 25వ వచనం. యాకోబు సంతతి అనగా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు, వారిని రప్పించి వారి ఎలా జాలిపడేటువంటి దేవుడు ఈరోజు నీ ఎడల ఆయన జాలిపడుచున్నాడు. ఏ దినము ఆయన నీ ఎడల జాలిపడి నువ్వు ఎటువంటి చెరలో ఉన్నావో ఆ చెర నుండి విడిపించడానికి రప్పించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు క్రైస్తవులు అనబడుచున్న వారిని అనేక చెరలో సాతాను బంధిస్తున్నాడు. పిల్లలు కూర్చున్నటువంటి చెర ఒక బంధకముగా ఉన్నది. అప్పులు లేక రుణ బాధలు అనేటువంటి ఒక చెరగా ఉన్నాయి. ఎంత కష్టపడినా ఆశీర్వాదము లేకుండా పోవుట అదొక చెరగా ఉన్నది. దేవుని యొక్క ప్రజల ఇశ్రాయేలీ జీవితంలో ఎప్పుడు సాతాను చెరను ఉపయోగిస్తున్నాడు. ఈ చెర నుండి విడిపించువాడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎటువంటి చెరలో ఉన్నారు, ప్రార్థన చెయ్యండి. ఆ చెర నుండి ఆయన విడిపించి మిమ్మల్ని వెలుపలకు రప్పించే దేవునిగా ఉన్నాడు. పాపం అనే చెర, అప్పులనేటువంటి చెర, లేక అనారోగ్యమైనటువంటి చెర, కుటుంబంలో సమాధానం లేకపోవడం చెర, ఇవన్నీ కూడా సాతాను యొక్క చెరలుగా ఉన్నాయి. ఆ చెరసాల నుండి పౌలుష్యులను విడిపించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. పౌలు శీలల వలె ప్రార్థించిన ఎడల, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసిన ఎడల ఈ చెర నుండి ఆయన విడిపిస్తాడు. అంతేగాని ప్రార్థన లేకుండా ఆయన విడిపించలేడు. ప్రియమైనటువంటి వారులారా, మీ ప్రార్థన ఆసక్తికరంగా ఉండాలి. మనపూర్వకమైనదే, బహుబలము కలిగినటువంటి ప్రార్థనగా ఉండినప్పుడు చెర నుండి దేవుని ప్రజలను విడిపించినటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయమందు నీ బంధకములు ఏమైనా, నీకు కష్టాలు ఏమైనా, నీ నష్టములు ఏమైనా, నీకు ఎలాంటి చెరలో నువ్వు బంధించబడ్డావో ఆ చెర నుండి విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నేడే ప్రార్థించు, తప్పక దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, నీ బిడ్డలు ఎటువంటి చెరలో దాగి ఉన్నారు. సాతాను యొక్క చెర నీ బిడ్డలకు ఆటంకాలు కలగజేస్తున్నాయి. నీ ఆశీర్వాదాలు వారికి రాకుండా, నీ యొక్క ఆశీర్వాదములు వారు పొందకుండా సాతాను యొక్క చెర నాయన వారి జీవితంలో ఒక బంధకముగా ఉంటుండగా, ఈ సాతాను యొక్క చెర నుండి నీ బిడ్డలకు విడుదల కలిగించేయి. యేసు నామములో విడుదల కలుగునట్లుగా ఆజ్ఞాపిస్తున్నాం. నీ బిడ్డలు ఏ సమస్య, ఏ చెరగా సమస్యలు చిక్కుకున్నారో వాటన్నిటి నుంచి విడుదల, విమోచన నీ బిడ్డలు కలగజేసి నడిపించమని
యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.